ఇన్ఫో ఆల్విన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం బస్ ప్రయాణం గురించి చదువుదాము. బస్ ప్రయాణం అంటే ద బస్ రైడ్. సో కథ చదవండి అంటే రీడ్ ద స్టోరీ. సో ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం. జెనీ బస్ ఎక్కింది అంటే జెనీ గాట్ ఆన్ ద బస్. ఇది ఆమె మొదటి బస్సు ప్రయాణం అంటే ఇట్ వాజ్ హర్ ఫస్ట్ బస్ రైడ్. జెనీ తన స్నేహితురాలు సూజీ పక్కన కూర్చుంది అంటే జెనీ సాట్ నెక్స్ట్ టు హర్ ఫ్రెండ్ సూజీ. బస్సు చాలాసార్లు ఆగింది అంటే ద బస్ స్టాప్డ్ సెవరల్ టైమ్స్. ఇతర పిల్లలు కూడా బస్సు ఎక్కారు అంటే అదర్ చిల్డ్రన్ ఆల్సో గాట్ ఆన్ ద బస్. బస్సు పాఠశాలకు వెళుతోంది అంటే ద బస్ ఈజ్ గోయింగ్ టు ద స్కూల్. ఇప్పుడు మనం తదుపరి అధ్యాయంలోకి వచ్చాము అంటే వీ హ్యావ్ కమ్ టు ద నెక్స్ట్ చాప్టర్. ఈ చాప్టర్ ఏంటంటే సర్కిల్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే సరైన సమాధానాన్ని సర్కిల్ చేయండి. జెన్నీ దేనిపై ప్రయాణించింది అంటే వాట్ డిడ్ జెన్నీ రైడ్ ఆన్. సో ద ఆన్సర్ క్యాన్ బి బస్ ఆర్ బోట్. ఇప్పుడు మనం సమాధానం చూద్దాము. జెనీ దేనిపైన ప్రయాణించింది బస్సు. సో మన రెండో ప్రశ్న వచ్చేసి ఇతరులు ఎవరు బస్సు ఎక్కారు అంటే హూ అదర్స్ గాట్ ఆన్ ద బస్. సో దీనికి ఆన్సర్ కుక్కలునా లేకపోతే పిల్లలునా. సో మనం ఆన్సర్ చూద్దాము. దీని ఆన్సర్ వచ్చేసి పిల్లలు. ఇప్పుడు మనం మూడో ప్రశ్న చూద్దాము. జెనీ పక్కన ఎవరు కూర్చున్నారు అంటే హూ వాజ్ జెనీ సిట్టింగ్ బిసైడ్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి సూజీ. ఇప్పుడు మన నాలుగో ప్రశ్న జెనీ ఇంతకు ముందు బస్లో ప్రయాణించిందా అంటే హ్యాడ్ జెనీ రిడన్ ఆన్ ద బస్ బిఫోర్. దీనికి సమాధానం వచ్చేసి లేదు, జెనీ ఇంతకు ముందు బస్లో ప్రయాణించలేదు. మన ఐదో ప్రశ్న వచ్చేసి బస్సు ఎక్కడికి వెళ్తుంది అంటే వేర్ వాజ్ ద బస్ గోయింగ్. దీనికి ఆన్సర్ వచ్చేసి బస్సు పాఠశాలకు వెళ్తుంది. ఇప్పుడు మన ఆరో ప్రశ్న బస్సు తరచుగా ఆగిందా అంటే డిడ్ ద బస్ స్టాప్ ఆఫెన్. అయితే ఆరో ప్రశ్నకి సమాధానం వచ్చేసి అవును, ద బస్ స్టాప్డ్ ఆఫెన్ అంటే బస్ తరచుగా ఆగింది. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మా వర్క్షీట్ లింక్ మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు. అలాగే మీకు ఇలాంటి వీడియోస్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.